హార్దిక వలయం లేదా హృదయ స్పందన వలయం. దీన్నే ఇంగ్లీష్లో కార్డియాక్ సైకిల్ అంటారు. కార్డియాక్ సైకిల్, హార్దిక వలయం. సో పిండ దశలో 21 రోజు నుంచి హృదయ స్పందన అన్నది ప్రారంభమవుతుందన్నమాట. ఎంబ్రియోలో హృదయ స్పందన అనేది ఏ రోజులో ప్రారంభమవుతుంది? ఏ రోజు నుంచి? 21వ రోజు నుంచి. అంటే ఫలదీకరణ జరిగిన అండం నుంచి పిండం ఏర్పడుతుంది. ఈ పిండం 21 రోజు నుంచి హృదయ స్పందన ప్రారంభమవుతుంది. సో పిండంలో హృదయ స్పందన ఏ రోజు నుంచి ప్రారంభమవుతుందంటే 21వ రోజు నుంచి హృదయ స్పందన ప్రారంభమవుతుంది. ఒకవేళ ఈ హృదయ స్పందన గన లేకపోతే ఏమవుతుంది? జీవి చనిపోతుంది. హృదయ స్పందన లేకపోతే జీవి చనిపోతుంది. అందుకే స్టార్టింగ్లోనే చెప్పినాం, హృదయ స్పందనలు అనేవి జీవిని సజీవంగా ఉంచడానికి తోడ్పడతాయి అని చెప్పినాం. సో హృదయ స్పందనలు అనేవి జీవి సజీవంగా ఉండడానికి తోడ్పడతాయి. ఈ హృదయ స్పందన పిండ దశలో ఏ రోజు నుంచి ప్రారంభమవుతుందంటే 21వ రోజు నుంచి ప్రారంభమవుతుంది. సో హృదయ స్పందన వలయం లేదా హార్దిక వలయం అంటే జఠరికలు మరియు కర్ణికలు ఒకసారి సంకోచించడం అంటే సిస్టోల్ అంటాం. సంకోచించడాన్ని సిస్టోల్ అంటాం. ఒకసారి సంకోచించి తిరిగి యథాస్థితికి రావటానికి పట్టే కాలాన్ని ఒక హార్దిక వలయం లేదా హృదయ స్పందన వలయం అంటాం. సో ఒక హార్దిక వలయం అంటే కర్ణికలు మరియు జఠరికలు ఒకసారి సంకోచించి ఈ కర్ణికలు మరియు జఠరికలు తిరిగి యథాస్థితికి రావడానికి పట్టే కాలాన్ని ఏమంటామంటే హార్దిక వలయం అంటాం. ఈ హార్దిక వలయంలో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి అన్నమాట. ఒకటి కర్ణికల సిస్టోల్ లేదా సంకోచం. రెండోది జఠరికల సిస్టోల్ లేదా వ్యాకోచం. సిస్టోల్ సంకోచం. నెక్స్ట్ హృదయ డయాస్టోల్ లేదా వ్యాకోచం. అంటే ఇక్కడ హృదయ డయాస్టోల్ అంటే ఏంటంటే కర్ణికలు మరియు జఠరికల డయాస్టోల్ అని. కర్ణికలు ప్లస్ జఠరికల డయాస్టోల్. డయాస్టోల్ అంటే సడలడం, తిరిగి యథాస్థితికి రావడాన్ని డయాస్టోల్ అంటాం. సంకోచము మరియు సడలికలు, ఒక సంకోచం మరియు ఒక సడలికను కలిపి ఏమంటామంటే హార్దిక వలయం అంటాం. సో కర్ణికలు మరియు జఠరికలు అనేవి ఒకసారి సంకోచించి ఒకసారి వ్యాకోచించడం లేదా సడలడాన్నే ఏమంటామంటే హార్దిక వలయం లేదా హృదయ స్పందన వలయం అని అంటాం. ఇది ఒక వలయ రూపంలో జరుగుతుంది కాబట్టి ఇది ఒక హార్దిక వలయం లేదా హృదయ స్పందన వలయం అంటాం. సో హార్ట్ బీట్ అంటే ఏంటి? హార్ట్ బీట్ అంటే హృదయ స్పందన అంటే ఒక సిస్టోల్ ప్లస్ 1 డయాస్టోల్. 1 సిస్టోల్ ప్లస్ 1 డయాస్టోల్ ఈజ్ కాల్డ్ హార్ట్ బీట్ అనమాట. సో ఒకసారి సంకోచం మరియు ఒకసారి వ్యాకోచం చెందడాన్ని, ఏవి సంకోచం ఏది వ్యాకోచం చెందుతున్నాయి? కర్ణికలు మరియు జఠరికలు రెండు. కర్ణికలు మరియు జఠరికలు ఒకసారి సంకోచము మరియు ఒకసారి వ్యాకోచం చెందడానికి పట్టే కాలాన్ని ఏమంటామంటే హార్ట్ బీట్ అంటాం. సో ఈ విధంగా చెందడాన్ని హార్ట్ బీట్ అంటాం. ఈ హార్ట్ బీట్ మొత్తం ఒక వలయ రూపంలో జరుగుతుంది కాబట్టి దీన్ని హార్దిక వలయం లేదా హృదయ స్పందన వలయం అంటాం. ఇందులో ఎన్ని దశలు ఉన్నాయి? 3 దశలు ఉంటాయి. ఒకటి కర్ణికల సిస్టోల్ అంటే కర్ణికలు రెండు ఏం చేస్తాయి? సంకోచించడం. 2 జఠరికల సిస్టోల్, 2 జఠరికలు సంకోచించడం. హృదయ డయాస్టోల్ కర్ణికలు మరియు జఠరికలు విశ్రాంతి దశలోకి రావడం లేదా తిరిగి యథాస్థితికి రావడాన్ని హృదయ డయాస్టోల్ లేదా వ్యాకోచం అంటాం. సో ఒక్కొక్క దాని గురించి మనము చూద్దాం.
హృదయ స్పందన ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది? 21వ రోజు నుంచి. పిండంలో 21వ రోజు నుంచి హృదయ స్పందన అనేది ప్రారంభమవుతుంది. హార్ట్ బీట్ అనగా, హృదయ స్పందన అనగా ఒక సంకోచము మరియు ఒక సడలిక. హృదయ స్పందన అంటే ఒక సంకోచం మరియు ఒక సడలిక. సంకోచాన్ని సిస్టోల్ అంటాం, వ్యాకోచాన్ని డయాస్టోల్ అంటాం. సో హార్దిక వలయంలో మొట్టమొదటిది ఏంటంటే కర్ణికల సిస్టోల్ లేదా కర్ణికల సంకోచం. ఆల్రెడీ మీకు చెప్పినాం, ఎప్పుడు సంకోచిస్తాయి కండరాలు? హృదయ కండరాలు సంకోచానికి ఎప్పుడు సంకోచిస్తాయంటే, ఇది హృదయ కండరం అనమాట. హృదయ కండరంలోనికి ఎప్పుడైతే సోడియం అయానులు లోనికి ప్రవేశిస్తాయో, సో హృదయ కండరంలోనికి కణబాహ్య ద్రవం నుంచి, కణబాహ్య ద్రవం ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ నుంచి, కణబాహ్య ద్రవం నుంచి సోడియం అయానులు కండరం లోనికి ప్రవేశించడం వలన ఈ సోడియం అయానులు కండరంలో ఉండే అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి, అంతర్జీవ ద్రవ్యజాలం ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి కాల్షియం అయాన్లు విడుదలై ఈ కాల్షియం అయాన్లు కండరం యొక్క సంకోచాన్ని ప్రేరేపిస్తాయి. అప్పుడు కండరం యొక్క సైజ్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో దీనినే సంకోచం అంటాం. దీన్నే సంకోచం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సంకోచం సమయంలో అయానుల యొక్క డీపోలరైజేషన్, అధ్రువణం జరుగుతుంది. అయానుల యొక్క అధ్రువణం వల్ల ఈ హృదయ కండరాలనున్నవి సంకోచం జరుగుతాయి. ఈ సంకోచాన్ని మనం ఏమంటామంటే సిస్టోల్ అంటాం. సో సంకోచం ఎప్పుడు జరుగుతుందంటే, కణబాహ్య ద్రవం నుంచి సోడియం అయానులు కండరం లోనికి ప్రవేశించడం వలన ఈ సోడియం అయానులు ఎండోప్లాస్మిక్ రెటికులం అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి కాల్షియం అయానులను వెలుపలికి తీసుకురావడానికి ప్రేరేపిస్తాయన్నమాట. ఈ కాల్షియం అయాన్లు అనేటి ఏంటి? కండరాలను సంకోచింపచేసేటనమాట. సో కాల్షియం అయాన్లు ఏం చేస్తాయి? సంకోచాన్ని ప్రేరేపిస్తాయి, కండరం యొక్క సంకోచాన్ని ప్రేరేపిస్తాయి. ఫలితంగా కండరం యొక్క సైజ్ ఏమైంది? తగ్గుతుంది. దీన్నే సిస్టోల్ అంటాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, మనం ఆల్రెడీ కణుపు కణజాలాల గురించి చదువుకున్నాం. కణుపు కణజాలాలు, ఈ కణుపు కణజాలాల్లో మొట్టమొదటిది ఏంటి? ఎస్ఏ నోడ్, రెండోది ఏవి నోడ్, మూడోది బండిల్ ఆఫ్ హిజ్. అంటే ఈ సంకోచాన్ని ప్రేరేపించడానికి క్రియాత్మక కరెంట్ అనేది జనరేట్ కావాలి. ఎలా జనరేట్ అవుతుందంటే, ఎస్ఏ నోడ్ అంటే సిరా కర్ణికా కణుపు, నెక్స్ట్ ఏవి నోడ్ అంటే కర్ణికా, ఏ అంటే ఆరికులార్, వి అంటే వెంట్రికులార్, కర్ణికా జఠరికా కణుపు. ఎస్ఏ అంటే సైనో ఆరికులార్ నోడ్. సో వీటి గురించి ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఈ హార్దిక వలయం గురించి నేర్చుకోవాలన్నమాట. సో మొదట ఇది కుడి కర్ణిక, ఇది ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక. కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య ఉండే కవాటం అగ్రత్రయ కవాటం, 3 ఫ్లాప్స్ ఉంటాయి ఇక్కడ. ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్య ఉండే కవాటం అగ్రద్వయ కవాటం, 2 ఫ్లాప్స్ ఉంటాయి అన్నమాట. సో అగ్రత్రయ కవాటం, అగ్రద్వయ కవాటం, దీన్నే మిట్రల్ కవాటం అంటాం లేదా ద్విపత్ర కవాటం. దీన్నే
త్రిపత్ర కవాటం లేదా ఇంగ్లీష్లో ట్రైకస్పిడ్ వాల్వ్. ట్రైకస్పిడ్ వాల్వ్, దీన్నే బైకస్పిడ్ వాల్వ్ అంటాం. బైకస్పిడ్ వాల్వ్. ద్విపత్ర కవాటం లేదా అగ్రద్వయ కవాటం, దీనికి ఇంకొక పేరు మిట్రల్ వాల్వ్, మిట్రల్ కవాటం అంటాం. సో ఇప్పుడు శరీర భాగాల నుంచి సిరలు, ఏ సిరలవి? ఊర్ధ్వ సిర, సుపీరియర్ క్యావెల్విన్, ఊర్ధ్వ సిర, ఊర్ధ్వ మహాశిర. నెక్స్ట్ పరమహాశిర, ఇన్ఫీరియర్ క్యావెల్విన్స్ అనునవి ఆమ్లజని రహిత రక్తాన్ని, ఏ రక్తం అది? ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయం యొక్క కుడి కర్ణికలోకి విడుదల చేస్తాయి. సో ఊర్ధ్వశిర, ఊర్ధ్వ మహాశిర, పరమహాశిర లేదా అదో బృహశిరలు అన్నవి ఆమ్లజని రహిత రక్తాన్ని హృదయం యొక్క కుడి కర్ణికలోనికి విడుదల చేస్తాయి. అట్ ద సేమ్ టైం పుపుస శిర, పుపుస శిర అనున్నది ఆమ్లజని సహిత రక్తాన్ని హృదయం యొక్క ఎడమ కర్ణికలోనికి విడుదల చేస్తుంది. ఆమ్లజని సహిత అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆమ్లజని రహిత అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్. రైట్ ఆరికల్, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఆరికల్, లెఫ్ట్ వెంట్రికల్. సో ఇక ఈ విధంగా వచ్చిన ఆమ్లజని సహిత రక్తం కర్ణికల్లో నిండగానే, కర్ణికల్లో వచ్చి చేరగానే, కర్ణికలు మొత్తం నిండిపోతాయి. ఎడం వైపు ఆమ్లజని సహిత రక్తంతో, కుడివైపు ఆమ్లజని రహిత రక్తంతో కర్ణికలు నిండగానే ఈ హృదయం చుట్టూతూ ఉండే కండరాలు, ఏ కండరాలు అవి? హృదయ కండరాలు. ఈ హృదయ కండరాల్లో కొన్ని కండరాలు ప్రత్యేకత చెంది ఉంటాయి అని ఆల్రెడీ మనము చెప్పుకున్నాం అనమాట. ఈ ప్రత్యేకత చెందిన కణజాలాలనే ఏమంటాం? ఎస్ఏ నోడ్ అంటాం. ఎస్ఏ నోడ్. ఎస్ఏ నోడ్ అంటే సిరా కర్ణిక కనుపు కండర కణజాలాలు. సిరా కర్ణిక కనుపు కండర కణజాలాలు ఎక్కడుంటాయి? రెండు కర్ణికలకు చుట్టూ ఉంటాయి అన్నమాట. రెండు కర్ణికల చుట్టూ హృదయ కండరాలు ప్రత్యేకత చెంది సిరా కర్ణిక కనుపు కండర కణాలుగా మారతాయి. ఇప్పుడు ఈ రక్తం నిండగానే కణబాహ్య ద్రవం నుంచి సోడియం అయాన్లు లోనికి వస్తాయి. ఈ సిరా కర్ణిక కనుపు కండర కణజాలంలోకి సోడియం అయాన్లు వచ్చి చేరుతాయి అన్నమాట. సోడియం అయాన్లు వచ్చి చేరుతున్నాయి. ఈ సోడియం అయాన్లు ఏం చేస్తున్నాయి? అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ప్రేరేపించి అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి కాల్షియం అయాన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ కాల్షియం అయాన్లు ఉత్పత్తి కాగానే ఇవేం చేస్తాయి? కండరాన్ని సంకోచింపచేస్తాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి కండరానికి. కండరానికి కావాల్సిన క్రియాశక్మాలను జనరేట్ చేస్తుంది. క్రియాశక్మాలు. సో క్రియాశక్మాలను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఈ ఎస్ఏ నోడుని ఏమన్నామంటే లయారంభకం లేదా పేస్ మేకర్ అని చెప్పినాం అనమాట. స్వయంగా ఎటువంటి బాహ్య ప్రేరణలు లేకుండా, అంటే నాడీ వ్యవస్థతో సంబంధం లేకుండా ఈ ఎస్ఏ నోడ్ అనున్నది క్రియాశక్మాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రియాశక్మాలు ఉత్పత్తి చేయడం వలన, అంటే క్రియాశక్మాలు లేదా ఎలక్ట్రికల్ ఇంపల్స్, దీన్ని ఇంగ్లీష్లో ఎలక్ట్రికల్ ఇంపల్స్ అంటాం. సో ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఆర్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ను విడుదల చేయడం వలన రెండు కర్ణికలు అట్ ఎ టైం సంకోచిస్తాయి అన్నమాట. సో కాల్షియం విడుదలైందంటే కండరం అనేది ఏమవుతుంది? సంకోచిస్తుంది. ఫలితంగా ఈ రెండు కవాటాలు ఓపెన్ అయిపోతాయి. అగ్రద్వయ కవాటం, అగ్రతయ కవాటం ఓపెన్ అయిపోయి కుడి కర్ణిక నుంచి రక్తం ఎక్కడికి వస్తుంది? కుడి జఠరికలోకి. ఎడమ కర్ణిక నుంచి రక్తము ఎడమ జఠరికలోనికి విడుదల చేయడం జరుగుతుంది. ఈ క్రియాశక్మాలు ఎంతసేపు ఉంటాయంటే 0.1 సెకండ్స్ కాలం వరకు ఉంటాయి. ఎంతసేపు ఉంటాయి? 0.1 సెకండ్. అంటే కర్ణికల సంకోచానికి పట్టే సమయం ఎంత? 0.1 సెకండ్. సో కర్ణికల సంకోచానికి పట్టే కాలం ఆరికులార్ కాంట్రాక్షన్స్కి పట్టే టైం అనమాట. సో ఆరికులర్ కాంట్రాక్షన్స్కి పట్టే టైం ఎంత? 0.1 సెకండ్. అంటే ఏంటి? ఎస్ఏ నోడ్ నుంచి కర్ణికల సంకోచానికి కావలసిన క్రియాశక్మాలను విడుదల ఎంతసేపు ఉంటుందంటే 0.1 సెకండ్స్ వరకు ఉంటుంది. సో ఫలితంగా రెండు కర్ణికలు ఏమవుతాయి? సంకోచిస్తాయి. ఫలితంగా రక్తము
కర్ణికల నుంచి జఠరికల్లోనికి రావడం జరుగుతుంది. సో దీన్నే కర్ణికల సిస్టోల్ లేదా కర్ణికల సంకోచం అంటాం. అంటే కుడి కర్ణిక నుంచి ఆమ్లజని రహిత రక్తం కుడి జఠరికలోకి, ఎడమ కర్ణిక నుంచి ఆమ్లజని సహిత రక్తము ఎడమ జఠరికలోనికి దేని ద్వారా వస్తున్నాయి? అగ్ర ద్వయ అగ్రత్రయ కవాటాల ద్వారా వస్తాయి. ఎంత శాతం వస్తాయంటే ఓన్లీ 30% అనమాట. కర్ణికల నుంచి 30% రక్తం మాత్రమే జఠరికల్లోనికి వెళుతుంది. సో ఎంత శాతం వెళ్తుంది? 30% మాత్రమే జఠరికల్లోనికి రక్తం వెళ్తుంది అనమాట. సో కర్ణికల సంకోచం వలన 30% రక్తం కర్ణికల నుంచి జఠరికల్లోనికి కరస్పాండింగ్ ఆర్ వెంట్రికల్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఎస్ఏ నోడ్ లేదా సిరా కర్ణిక కణుపు నుండి వచ్చే క్రియాశక్మాలు ఎంతసేపు ఉంటాయంటే 0.1 సెకండ్స్ కాలం వరకు ఉంటాయి. దీన్ని ఇన్ బిట్వీన్గా చూస్తే 0.11 టు 0.14 సెకండ్స్ ఇది డ్యూరేషన్ టైం. 0.11 సెకండ్స్ టు 0.14 సెకండ్. దీన్ని యావరేజ్గా మనం ఎట్లా తీసుకుంటాం? 0.1 సెకండ్గా తీసుకుంటాం అనమాట. సో సిరల కర్ణికల యొక్క సంకోచానికి ఏర్పడే క్రియాశక్మాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎస్ఏ నోడ్ నుంచి వస్తున్నాయి. ఎస్ఏ నోడ్ ఎక్కడ ఉంటాయి? కర్ణికలను చుట్టూతూ ఉండే కండర కణాలు ప్రత్యేకత చెంది సిరా కర్ణిక కణుపు కణజాలాలుగా ఏర్పడతాయి. ఈ సిరా కర్ణిక కణుపు అనేది లయారంభకం లేదా పేస్ మేకర్, ఎటువంటి బాహ్య ప్రేరణ లేకుండా క్రియాశక్మాలను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీన్ని స్వయం ఉత్తేజ కణాలు అంటారు. స్వయం ఉత్తేజ కణాలు అంటే ఆటో ఎగ్జైటబుల్ సెల్స్ అంటాం. ఆటో ఎగ్జైటబుల్ సెల్స్ ఎటువంటి బాహ్య ప్రేరణతో సంబంధం లేకుండా, అంటే నాడీ వ్యవస్థ నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్ని కూడా ప్రేరేపితం కాదనమాట. స్వయంగా హృదయం స్వయంగా తన సిగ్నల్స్ను అదే జనరేట్ చేసుకుంటుంది అనమాట. ఎక్కడి నుంచి అంటే సిరా కర్ణిక కణుపు నుంచి జనరేట్ చేసుకుంటుంది. కాబట్టి ఈ సిరా కర్ణిక కణుపుని ఏమంటామంటే స్వయం ఉత్తేజక కణాలు, ఆటో ఎగ్జైటబుల్ సెల్స్ అంటాము. సో ఈ విధంగా వచ్చిన సిగ్నల్స్ ఇప్పుడు కర్ణికల సంకోచం అయిపోయింది. కర్ణికల సంకోచానికి పట్టే సమయం ఎంత? 0.1 సెకండ్స్ కాలం పడుతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ జఠరికల సంకోచం. సెకండ్ వన్ జఠరికల సంకోచం లేదా సిస్టోల్. జఠరికల సంకోచం లేదా సిస్టోల్ అంటే ఇప్పుడు రక్తం ఎక్కడికి వచ్చేసింది? జఠరికల్లోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు రక్తం ఇక్కడ ఉంది, జఠరికల్లో ఉందన్నమాట. డయాగ్రామ్ చూద్దాం.